రాజా ఇది వేసుకో, రాజా ఈ షర్ట్ వేసుకో, రాజా టైంకి ఫుడ్ తిను అని చెప్పే వ్యక్తి ఇప్పుడు మీ పక్కన లేదంటే మీకు బాధగా ఉందా, ఆనందం ఉందా? నేను సింగిల్గా ఉంటాను, అవసరమైతే డబుల్ ఇంపాక్ట్ అవుతాను నాకు నేనే. మీరే కళ్ళల్లో ఏదో కనబడుతూ ఉందా? అదే ఉంటుంది ఖచ్చితంగా సార్. ఆ వీడియోలో నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను, చాలా మంది అబ్జర్వ్ చేయలేదు. మీ కంట్లో నేను నీళ్ళు చూస్తాను. అది ఎందుకు సార్? అది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కదా సార్, ఎలా ఎదుర్కొంటున్నారు మీరు? ట్రోల్స్ చూస్తున్నారో లేదో తెలియదు కానీ చూస్తాను. నేను ఇన్స్టా ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా మాధురి గారిది మీదే. ఛాలెంజింగ్గా మేము ఈరోజు ముందుకు వెళ్తున్నాం అంటే కేవలం ట్రోలర్స్ వల్ల, వాళ్ళు చేసిన విమర్శల వల్లే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి ధైర్యాన్ని, బలాన్ని వాళ్ళే ఇస్తున్నారు. పార్టీకి ఎంత కష్టపడినా సస్పెండ్ చేయడం ఏంటి అనేది ఒక ఫీలింగ్ వచ్చేసి ఉంటుంది మీకు. పార్టీకి ఏంట్రా నేను పనిచేసేది అనే ఫీలింగ్ ఏదైనా వచ్చింది? సస్పెన్షన్లు ఇవన్నీ మాకేం టెన్షన్ కాదు. ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. నేను మీకు ఖాతరు చేయవలసిన అవసరం కూడా నాకు లేదు. నా తలంటర్ కూడా పోదు. నన్నేం మీరు పీకేది ఉండదు, నన్ను చేసేది ఉండదు. తెలుగుదేశం నాయకులతో, అచ్చెన్నాయుడుతో, ఎర్రనాయుడుతో రిలేషన్స్ పెట్టుకొని ఇవన్నీ జగన్ గారికి తెలుసా? వీళ్ళిద్దరు కలుస్తున్నారు? తెలుసుకోవాలి. తెలుసా అంటే ఎలాగవుద్ది? రాజకీయం ఏంటది? రాజారెడ్డి డేంజర్ అయితే జగన్ మరో డేంజర్. జగన్తో పెట్టుకున్నాడు ఎవ్వడు పైకి రానివ్వలేదు, తొక్కేస్తాడు, జాగ్రత్తగా ఉండండి అంటారు. జగన్ గురించి మీ మాటలో ఏం చెప్తాను? చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి కానీ జగన్ గారి కూతురు ఇటీవల రాజకీయాల్లోకి వస్తానని చెప్పి కూడా ఒక వార్త వినపడతా ఉంది. దీని మీద మీ స్పందన ఏంటి? జగన్ దగ్గర నుంచి షర్మిలాని ఎవరు విడి తీశారు? జైలుకి వెళ్ళారు, గుర్తుంది సార్, 62 రోజులు ఐ థింక్. సో 62 రోజులు మీకు లోపల ఎలా ఉండింది సార్? 3 రోజులు 6 లీటర్ వాటర్నే 4 కడుపుతున్నాయి. అది ఇలాంటి కష్టాలను అనుభవించి, జైలు జీవితాన్ని అనుభవించి బయటకు వచ్చాను.